ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. చైనా పరిశోధక నౌక షియాంగ్యాంగ్ 3 ఈ వారంలో మాల్దీవులకు రానుండడంతో చైనా, భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. నౌకలోని సిబ్బంది షిఫ్ట్ల మార్పు, ఇంధనం వంటి ఇతర అవసరమైన వస్తువులు నింపుకునేందుకు షియాంగ్యాంగ్ 3 నౌక వస్తున్నట్లు అధికారిక సమాచారం. అయితే చైనా నౌకను మాల్దీవులు అనేది సాధారణ హాల్ట్ మాత్రమే. కానీ చైనీస్ నౌక డేటా సేకరించే లక్ష్యంలో భాగం కావచ్చని, ఈ డేటాను చైనా మిలిటరీ ఆ తర్వాత సబ్మెరైన్ ఆపరేషన్స్ కు ఉపయోగించొచ్చని ఊహాగానాలు కాస్త భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఈ ఆందోళనలు చైనా నిపుణులు కొట్టిపారుస్తూ ఉండటం కాస్త చర్చనీయాంశంగా మారింది. చైనీస్ నౌకలు హిందూ మహాసముద్రంలో పరిశోధనలు నిర్వహిస్తాయని, వాటి కార్యకలాపాలు పూర్తిగా చట్టబద్ధమైనవని చెబుతూ ఉండటంతో వాస్తవం ఏంటనే దానిపై ఆందోళన నెలకొంది. కొన్నిసార్లు నౌకలకు ఇంధనం, అందులోని సిబ్బందికి అవసరమైన ఆహారం, నీళ్లు వంటివి నింపుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి కోసం ఒక దేశానికి చెందిన నౌకలు మరో దేశం పోర్టుకు వెళ్తాయి. అదే సాధారణ విషయమే. అందువల్ల భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. హిందూ మహాసముద్రం కేవలం భారత్ కు మాత్రమే చెందింది కాదని, అందుకే ఇతర దేశాలకు చెందిన నౌకలు అక్కడికి వెళ్లినా దాని కారణంగా భారత్ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు లేవనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. హిమాలయాల సరిహద్దుల్లో ఎన్నో ఏళ్లుగా భారత్తో తలపడుతున్న చైనా హిందూ మహాసముద్రంలో తన పట్టును పెంచుకునేందుకు భారత జలాలకు దగ్గరగా నౌకను పంపడం ఇదే మొదటిసారి కాదు. 2014లో నావికా దళానికి చెందిన 2 సబ్మరైన్స్ కొలంబో పోర్టుకొచ్చాయి. మరో 2 పరిశోధన నౌకలు శ్రీలంకకొచ్చాయి. దక్షిణ భారతదేశానికి సమీపంలో ఉండే శ్రీలంకకు చైనా సబ్మరైన్స్, పరిశోధన నౌకలు రావటం భారత అసంతృప్తికి కారణమైంది. $1 బిలియన్ రుణాలుగా ఇవ్వటం ద్వారా చైనా నుంచి శ్రీలంకకు రాకపోకలు పెరిగాయి. నిజానికి పరిశోధన నౌక షియాంగ్యాంగ్ 3 మాల్దీవుల కంటే ముందు కొలంబో రావాల్సిందే. కానీ ప్రస్తుతానికి ఆ ప్లాన్ మార్చుకున్నట్లుగా శ్రీలంక విదేశాంగ శాఖ జూనియర్ మంత్రి తారక బాలసూర్య చెప్పారు. అయితే చైనా నౌకల రాకపోకలపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిశోధన నౌకలకు శ్రీలంక అనుమతులు నిరాకరించింది. కానీ భారత్ అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకునే విషయంలో ఇటీవల మాల్దీవుల్లో స్వల్ప మార్పులొచ్చాయి. హిందూ మహాసముద్రం మధ్యలో దాదాపు 1200 పగడపు దీవుల సమూహమైన మాల్దీవులపై ఎన్నో ఏళ్లుగా భారత ప్రభావం స్పష్టంగా ఉండేది. అయితే చైనా అనుకూల విధానాలు అవలంబిస్తున్న మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొయిజుద్దీన్ని మార్చాలనుకుంటున్నారు. ఇండియా అవుట్ నినాదంతో వచ్చిన మొయిజు మాల్దీవుల్లో ఉన్న 80 మంది భారత సైన్యాన్ని ఇక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని భారత్ ను కోరారు. నిఘా సహాయక చర్యలు చేపట్టేందుకు గతంలో భారత్ విరాళంగా ఇచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ల నిర్వహణ కోసమే అక్కడ సైనిక సిబ్బంది ఉన్నట్లు భారత్ తెలిపింది. అనంతరం మార్చి 15లోగా భారత్ తమ సైనికులు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. గత వారం ఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత సైనికులు ఉపసంహరించుకునేందుకు భారత్ అంగీకారం తెలిపిందని, మొదటి బ్యాచ్ సైనికులు మార్చి 10వ తేదీలోపు, రెండో బ్యాచ్ సైనికులు మే నెల 2వ వారంలో ఇక్కడి నుంచి వెళ్లిపోతారని మాల్దీవుల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్దీవులపై గతంలో భారత్ ప్రభావం స్పష్టంగా ఉండేది. కానీ దానిని మొయిజు మార్చాలనుకుంటున్నారు. మాల్దీవుల జలాల్లో సముద్ర గర్భంలో పరిశోధనలకు సంబంధించి భారత్తో చేసుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోపోవడం లేదని కూడా మొయిజు ప్రభుత్వం డిసెంబర్లో ప్రకటించింది. భారత హైకమిషన్ మాల్దీవుల రాజధాని మాలేలో ఇటీవల నిర్వహించిన భారత 75వ గణతంత్ర వేడుకలకు మాల్దీవుల ప్రభుత్వం నుంచి సీనియర్ నాయకులు ఎవరు హాజరు కానంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. మరోవైపు గత నెలలో చైనా పర్యటనకు వెళ్లిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజుకి ఆదేశం రెడ్ కార్పెట్ పరిచింది. ఆ తర్వాత చైనాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు మాల్దీవుల్లో పర్యటించారు. చైనా సాయంతో చేపట్టిన అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా మొయిజు ప్రకటించారు. వ్యూహాత్మకంగా కీలకమైన మాల్దీవులు ఇటీవలి కాలంలో చైనా వైపు మొగ్గు చూపటం భారత్ ఆందోళనకు కారణమవుతోంది. ఇదే అదనంగా చైనా తన నావికా దళాలను వేగంగా మోహరిస్తోంది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్ వంటి పొరుగు దేశం, పెద్ద దేశంతో విరోధం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ సహా ఇతరులు మొయొజ్జో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొయొజ్జోపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంపై యోచిస్తున్నట్లు గత వారం ఎండీపీ తెలిపింది. ఒక చిన్న ద్వీప దేశమైన మాల్దీవులు ఆహారం, మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు, టెక్నాలజీ వంటి విషయాల్లో భారత్ పై ఆధారపడుతుంది. మాల్దీవులకు చెందిన చాలా మంది వైద్యం కోసం భారత్ వెళ్తూ ఉంటారు. కేవలం ఇవి మాత్రమే కాదు, మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారత్ నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మాల్దీవులు కొత్త అధ్యక్షుడి నిర్ణయాల కారణంగా ఇటీవల కాలంలో మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇలా ఏ విధంగా చూసినా భారత్ తో సత్సంబంధాలు మాల్దీవులకు చాలా ముఖ్యం. అలా కుదరని పక్షంలో మాల్దీవులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురుకావచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అంతేకాదు, భారత్ ను ఢీకొట్టాలని భావిస్తున్న చైనా మాల్దీవుల సహకారం తీసుకుంటోంది. వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు సాధించే దిశగా చైనా ముందుకెళ్తోంది. సముద్ర గర్భంలో పరిశోధనలు, వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా మరిన్ని నౌకలను హిందూ మహాసముద్రంలోకి పంపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ కు సమీప ప్రాంతంలోని జలాల్లో చైనా పట్టు పెంచుకోవటం భారత్ కు సవాల్గా మారుతోంది.